అందరికీ ప్రైజ్ లార్డ్. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు కాచి కాపాడి మన పనులలో చదువులో ఎంతగానో మనకు తోడున్నాడు. ఈ ప్రతి ఫ్రైడే ఈ సజీవ వాహిని గూగుల్ మీట్ ద్వారా మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నాం. మరి ఈరోజు విడిచిపెట్టు వెంబడించు అనే టాపిక్తో మన మధ్యలో శ్యామన్న మాట్లాడతాడు. వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం మన సెషన్ని ప్రారంభిద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, ఈ సాయంకాలం వేళ తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూరి భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దాన్ని అలాగే తండ్రి దేవా, మీరు ఈ టాపిక్ ద్వారా తండ్రి మా జీవితాన్ని మార్చాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. విడిచిపెట్టి మా గత జీవితం అందా తండ్రి మేము నీతో నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. చిన్ని కొద్ది ప్రార్థన నా చెరేడని యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకుంటున్నాం వరకు తండ్రి, ఆమేన్. మరి ఘనమైన నామ పెట్టి అందరికీ శుభాలు తెలియజేస్తానండి. కాంగ్రెస్ ఈ మీట్కి వచ్చిన మీ అందరికీ నేను ప్రేమతో ఆహ్వానిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చూసినట్టు ఇది మనం మూల వచనం కాబట్టి, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. దయచేసి వినండి, వాళ్ళు జాలరులు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే ఐఎమ్ ప్రెసింగ్ దిస్ వర్డ్ లిజన్. వెంటనే అంటే ఇమీడియట్లీ, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మై డియర్ ఫ్రెండ్, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు ఇచ్చిన ప్రభా వచనం బట్టి వందనాలు తండ్రి. అయ్యా, విడిచిపెట్టి వెంబడించు. అయ్యా, ఎవరిని విడిచిపెట్టాలి, దేన్ని వెంబడించాలి, అయ్యా దేన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలని అయ్యా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా, నాలో నీవుని మాట్లాడిన తండ్రి. అయ్యా, నేను విత్తబోయే వాక్యంలో ప్రతి వచనంలో ప్రభా నీవు తోడు నడిపించమని, ఇచ్చిన కొద్ది నాలుకించమని యేసు పరిశుద్ధం అడుచున్నాం తండ్రి, ఆమెన్. అక్కడ దయచేసి ఆలకించండి. 18, 19, 20 వచనంలో మనం ఇది చూసినట్లయితే పేతురు, అంద్రేయ వీళ్ళందరూ జాలర్లు అండి. వీళ్ళందరూ జాలర్లు. మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే, మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే, మన జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళాలంటే, లేకపోతే మన జీవితంలో 0 నుంచి హీరోకి వెళ్ళాలంటే అక్కడుంది, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మొదటిగా నేను ఏమంటానంటే, మనం విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టి వెంబడించాలి. మన జీవితంలో కొంతమంది విడిచిపెడతారు కానీ వెంబడించరు, కొంతమంది వెంబడిస్తారు కానీ విడిచిపెట్టరు. వాళ్ళ జీవితాన్ని, పాత జీవితాన్ని, గత జీవితాన్ని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని వెంబడించాలి. క్రైస్తవులను మనము, నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, క్రిస్టియానిటీ ఈ మధ్య క్రిస్టియానిటీ మధ్య చాలా వరల్డ్ తోటి, లోకంతో చాలా కలిసిపోతుందండి. లైక్ వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ నేచర్ ఎక్కువ క్రిస్టియానిటీకి వస్తుంది. సో ఐ వాంట్ టు టాక్ మెయిన్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అంటే ఈ సినారియోని మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాను. విడిచిపెట్టాలి, కొన్ని దాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాలి. కొంతమంది విడిచిపెడతారు కానీ యేసుని వెంబడించారు, కొంతమంది వెంబడిస్తారు, యేసుక్రీస్తుని వెంబడిస్తారు కానీ ఇంకా లోకం అలవాటులో ఇంకా జీవిస్తారండి. మొదటిగా నేను కొన్ని అంశాలు మీకు చెప్పాలని ఆశ కలిగాను. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే కొన్ని దాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఈ లెంట్ సీజన్లో కూడా చాలామంది 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటారు. ఈ 40 days లెంట్ సీజన్ అని ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఉంది. కానీ వాళ్ళు విడిచిపెట్టకుండా దేవుని నామాన్ని స్మరిస్తారు, ఆయన వెంబడించకుండా దేవుని నామాన్ని స్మరిస్తారు. దానివల్ల ఏమి ఉపయోగం లేదండి, మన జీవితంలో ఏమి ఉపయోగం లేదు. మనం కొన్ని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు వెంబడించినప్పుడు అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా, లేకపోతే ఆ 40 రోజులు ధన్యకరంగా మన జీవితంలో ఉంటాయండి. మొదటిగా, ఎప్పుడైతే యేసుక్రీస్తు మనం పిలిచినప్పుడు వెంటనే మనం స్పందించాలి. అంటే చాలా రెస్పాండ్, వెరీ ఇమీడియట్, క్విక్గా యేసుక్రీస్తుని రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఆ గలిలయ తీరాన సముద్ర తీరాన ఎప్పుడైతే పేతురు, అంద్రేయ అక్కడ చూసినప్పుడు, పేతురు, అంద్రేయ ఏం చేస్తున్నారు? తమ వలలు కడుక్కుంటున్నారు, లేకపోతే తమ వలలు ఆ ఫిష్ నెట్స్ని కడుక్కుంటున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చూసినప్పుడు యేసుక్రీస్తు పిలిచాడు. మొదటిగా మనం ఏం మాట్లాడుకున్నాం? వెన్ గాడ్ కాల్స్ యూ, రెస్పాండ్ ఇమీడియట్లీ. ఇక్కడ ఆయన వెంబడి రండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే వాళ్ళని పిలిచాడో వాళ్ళు ఏం చేశారంట? 20 వచనం, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారంట. ఈరోజు కూడా 12 మంది శిష్యులు ఎలా తయారవ్వారంటే, ఎలా యేసుక్రీస్తుని వెంబడించారంటే, తమ జీవితాన్ని, తమకున్న కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. మన జీవితంలో కూడా అప్పుడు ఆనాడు శిష్యులను ఎన్నుకునే సమయంలో
ఆ శిష్యులు, అయ్యా నిన్ను ఒకసారి నాకు లెట్ మీ థింక్ లార్డ్, లెట్ మీ సీ, లెట్ మీ అండర్స్టాండ్, లెట్ మీ సెటిల్ మై ఫ్యామిలీ, ఐల్ సీ మై ఫ్యామిలీ, దెన్ ఐల్ కమ్ టు లార్డ్ అని అనలేదండి. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు వాళ్ళని, వెన్ గాడ్ కాల్డ్ దెమ్, దే రెస్పాండ్ వెరీ క్విక్లీ, దే రెస్పాండ్ వెరీ ఇమీడియట్లీ. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం పిలిచినప్పుడు చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. క్విక్గా రెస్పాండ్ అప్పుడు మన జీవితం ఆశీర్వదించబడతాం, అప్పుడు మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తాం, అప్పుడు మన జీరో స్టేజ్ నుంచి హీరో స్టేజ్కి వెళ్తామండి. ఇంకొక వచనం గుర్తు చేయాలని ఆశ కలిగిన మత్తయి సువార్త 19వ వచనం. మత్తయి సువార్త 19వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ వచనం, 19వ అధ్యాయం 16, 17, 18, 19 ఇది మనందరికి చాలా సుపరిచితమైన వాక్యం అండి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమడతాడు, దయచేసి ఆలకించండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను. నౌ ఎ మ్యాన్ కేమ్ అప్ టు జీసస్ అండ్ ఆస్క్, యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, టీచర్, బోధకుడా, అయ్యా, వాట్ గుడ్ థింగ్ మస్ట్ ఐ డూ టు గెట్ ఎటర్నల్ లైఫ్, అంటే నా జీవితంలో ఏ మంచి కార్యం చేసినట్లయితే నేను నిత్య జీవాన్ని పొందుకుంటానని ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమని సమాధానం ఇచ్చాడంటే, వై డూ యూ ఆస్క్ మీ అబౌట్ వాట్ ఈస్ గుడ్, నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు ఏది మంచిది అని యేసుక్రీస్తు అన్నప్పుడు, జీసస్ రిప్లైడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఇస్ గుడ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ లైఫ్, నీవు నిత్య జీవానికి వారసు కావాలి, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చుకుంటా, ఆయన ఆజ్ఞలకి లోబడుతూ జీవించాలని యేసుక్రీస్తు ఆ యవనస్తుడు చెప్పినప్పుడు, ఆ యవనస్తుడు అంటాడు, విచ్ వన్స్ ద మ్యాన్ ఎంక్వైర్డ్, ఆ యవనస్తుడు అంటాడు, ఏంటవి. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీవు నరహత్య చేయకూడదు, నీవు వ్యభిచరించకూడదు, నీవు దొంగతనం చేయకూడదు, నీవు అబద్ధ సాక్ష్యము పలకూడదు, డు నాట్ మర్డర్, డు నాట్ కమిట్ అడల్టరీ, డు నాట్ స్టీల్, డు నాట్ గివ్ ఫాల్స్ టెస్టిమనీ, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ మాటలన్నీ ఆ యంగ్ బాయ్కి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఆ యంగ్ బాయ్ ఏమన్నాడు, ఎస్ లార్డ్, ఎస్ టీచర్, నేను ఈ చిన్నప్పటి నుంచే పాటిస్తూ వచ్చాను, కానీ ఇంకేం కొద్దుగా ఉంది నాలో, నిత్య జీవానికి అర్హుడు కాకుండా ఇంకేం నా జీవితంలో కొద్దు ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు బి పర్ఫెక్ట్, గో సెల్ యువర్ ఎవ్రీథింగ్, గో సెల్ యువర్ మనీ అండ్ గివ్ టు ద పూర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ ట్రెజర్ ఇన్ హెవెన్, దెన్ కమ్ అండ్ ఫాలో మీ. ఇక్కడ కూడా ఆలోచించండి, యేసుక్రీస్తుని పేతురు, అంద్రియా ఎప్పుడైతే గాడ్ కాల్డ్ తమ సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు. ఇక్కడ యంగ్ రూలర్, ఇక్కడ ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు అంటున్నాడు, నీ సమస్తాన్ని విడిచిపెట్టేసి, నీకున్న సమస్తాన్ని అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించన్నప్పుడు ఇక్కడ ఉంటుందండి 22, వెన్ ద యంగ్ మ్యాన్ హర్డ్ దిస్, ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఇదంతా విన్నాడో, హీ వెంట్ అవే సాడ్, చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు మనం పిలిచినప్పుడు, మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు మన జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలండి. ఆ సమయంలో యేసుక్రీస్తు అనుకుంటా మేబీ డిసైపుల్స్ని చూస్ చేసుకునే టైం అనుకుంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ తను ఆ యంగ్ రూలర్ ఎప్పుడైతే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించి ఉంటే మేబీ ఈరోజు ఆయన పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉండదు. కానీ అర్హత కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, సమస్తాన్ని మొత్తం అంతా చేస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, అయ్యా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. విడిచిపెట్టేశాడు. ఆయన్ని అన్నీ చేస్తూ వచ్చాడు, కానీ ఒక్కటే ఉంది తన జీవితంలో, అది విడిచిపెట్టలేకపోతున్నాడు, ఆయన వెంబడించలేకపోతున్నాడు కదా, నిత్య జీవానికి వారసుడు కాలేడు. మన జీవితంలో కూడా ఆలోచించాం. మన జీవితంలో ఒకసారి మనం కొన్నిసార్లు విడిచిపెడతాం, కానీ యేసుక్రీస్తుని వెంబడించాం. కొన్నిసార్లు ఇదొక్కటే విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తుని వెంబడించవచ్చు కదా నేను అని మన జీవితంలో ఆ భ్రమలో ఉంటామండి. నీవు సమస్తాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే గాడ్ కాల్డ్ యూ, ఎప్పుడైతే యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడో, యూ షుడ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ. రెండోదిగా, యూ కెనాట్ ఫాలో జీసస్ క్రైస్ట్ వితౌట్ లివింగ్. యేసుక్రీస్తుని వెంబడించాలంటే కొన్ని
నువ్వు విడిచిపెట్టాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ గత జీవితాన్ని విడిచిపెట్టాలి, నీకున్న రాంగ్ రిలేషన్షిప్స్ని విడిచిపెట్టాలి. అప్పుడు యేసుక్రీస్తుని వెంబడించే స్థితిలో ఉంటావండి. లేదు నేను అదంతా పట్టుకుని అదంతా నేను ఆ భారం అంతా మోసుకుని యేసుక్రీస్తుని వెంబడిస్తావంటే కష్టమండి. నిన్ను దేవుడు ఒక హీరోగా చేయాలనుకుంటున్నాడు, ఒక గొప్ప వాణిగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇంకా నువ్వు యు కీప్ ఆల్ యువర్ సిన్స్, ఆల్ యువర్ బ్యాక్ అరౌండ్ యువర్ బ్యాక్ అండ్ ఫాలోయింగ్ హిమ్. ఇట్ ఈస్ నాట్ రైట్. అందుకే నా జీవితంలో ఇంకా మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాం, ఇంకా మనకు ఆ మంచి జాబ్ రాలేదు, లేకపోతే మంచి ఉద్యోగం రావట్లేదు, మంచి స్టడీస్లో ఇంకా ఎక్సెల్ అవ్వట్లేదు అంటే మన గత జీవితాన్ని ఇంకా పట్టుకుని మనం వేలాడుతున్నాం, అది విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని వచ్చి సండే ఆదివారం ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, అంత సమస్తం ఉంది. కానీ మన జీవితాన్ని విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తాం. ఇదే సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్. చూడండి, విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉంటాం. అది ఎప్పటికీ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలి? ఎప్పుడైతే యేసుక్రీస్తు మనం పిలుస్తాడో, వెన్ గాడ్ కాల్స్ యూ షుడ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ, యూ షుడ్ రెస్పాండ్ వెరీ ఇమీడియట్లీ. రెండోదిగా, యూ కెనాట్ ఫాలో జీసస్ క్రైస్ట్ వితౌట్ లీవింగ్ యువర్ పాస్ట్, వితౌట్ లీవింగ్. నీవు యేసుక్రీస్తుని వెంబడించాలంటే నువ్వు నీ గత జీవితాన్ని యూ షుడ్ సాక్రిఫైస్. మూడోదిగా, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు వెంబడిస్తావో యేసుక్రీస్తుని డెస్టినీ చేంజ్ చేస్తాడు. గాడ్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ వెన్ యూ లీవ్ ఎవ్రీథింగ్, యూ ఫాలో హిమ్. ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తావో అప్పుడు యేసుక్రీస్తు నీ డెస్టినీ చేంజ్ చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. జారర్లు ఎక్కడ, శిష్యులు ఎక్కడ? ఎందుకు పనికిరాని జారర్ని యేసుక్రీస్తు తన సొంత శిష్యుల లెక్క మార్చుకున్నాడు. ఈరోజు వరకు ప్రతి సర్మన్లో, ప్రతి వాక్యంలో, పాస్టర్ గారు చెప్పే వాక్యంలో, లేకపోతే ఎవరైనా బయట చెప్పే వాక్యంలో, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా 12 మంది శిష్యుల కోసం ఖచ్చితంగా రాసి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళండి, ఏ చర్చ్కి వెళ్ళండి, లేకపోతే బయట యూరోపియన్ కంట్రీస్లో చూడండి, 12 మంది శిష్యుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. దే డిడ్ వెరీ గ్రేట్ థింగ్ కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు విడిచిపెట్టి రమ్మన్నాడో, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, దే కేమ్ విత్ జీసస్ క్రైస్ట్, దే ఫాలోడ్ హిమ్ కదా. ఒక జీరో నుంచి గాడ్ మేడ్ దెమ్ హీరో. మన జీవితంలో కూడా వి షుడ్, ఇఫ్ యూ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో హిమ్, ఆర్ డెస్టినీ విల్ చేంజ్. మన డెస్టినీ చేంజ్ అవ్వాలంటే వి షుడ్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో హిమ్. నాలుగోదిగా, ఫాలోయింగ్ జీసస్ రిక్వైర్స్ సాక్రిఫైస్. మన జీవితంలో త్యాగం ఉండాలి. యేసుక్రీస్తుని వెంబడించాలంటే, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాలంటే మన జీవితంలో త్యాగం కావాలి. ఆ త్యాగం ఉందని నా జీవితంలో ఒకసారి ఆలోచించు. మార్కు సువార్త 8:34 వచ్చింది. ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 8:34 చాలా చక్కని మాట దీంట్లో ఉందండి. 8:34 ఇంగ్లీష్లో చదువుదాం. Then he called the crowd to him along with the disciples and said, దయచేసి I'm pressing this word, if anyone would come after me, he must, if anyone would come after me, అంటే నన్ను ఎవరైతే వెంబడించాలని కోరినారో, నన్ను ఎవరైతే వెంబడించాలని ఆశ కలిగినారో, మొదటిగా చూడండి, he must deny himself. మొదటిగా he must deny himself. రెండోదిగా, and take up his cross. రెండోదిగా ఏంటి? మొదటిగా he must deny himself. రెండోదిగా he must take up his cross. he must take up అంటే my cross, your cross. నీ సిలువను నువ్వు మోయాలి. మూడోదిగా నన్ను వెంబడించాలి. దయచేసి అర్థం చేసుకోండి మాట. నీవు యేసుని వెంబడించినప్పుడు గాడ్ నీడ్స్ ఎ సాక్రిఫైస్. మొదటిగా డెనై యువర్ సెల్ఫ్ అంటే మన జీవితంలో, లార్డ్ ఐఎమ్ నథింగ్ నార్ మై విల్, లార్డ్ లెట్స్ యువర్ విల్ బీ డన్ ఇన్ మై లైఫ్. అంటే నా చిత్తం కాదు అంటే నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే సిద్ధింపబడాలి. ప్రతి విషయంలో మన జీవితాన్ని ఆశీర్వదించబడాలంటే, మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ లెట్స్ డెనై అవర్ సెల్స్. లార్డ్ ఐఎమ్ నథింగ్ అనే మాట నీ జీవితంలో రావాలండి. విత్ ప్రైడ్, ఐఎమ్ ఎవ్రీథింగ్, నా విల్లే అవ్వాలి, నేనే అవ్వాలి అంటే యూ కాంట్ ఫాలో జీసస్ క్రైస్ట్. నేను దేవుడు జీరో నుంచి హీరోగా ఎప్పటికీ ఎన్నటికీ తీసుకెళ్ళండి మన జీవితంలో. మేబీ యు ఆర్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్,
బట్ ఆ ఎటర్నల్ లైఫ్ దేవుడు నీకు ఇవ్వడు. చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి, నరకమా పరలోకమా, ఒకసారి ఆలోచించుకో. ఇఫ్ యూ వాంట్ హెవెన్ ఇన్ యువర్ లైఫ్, ఆఫ్టర్ డెత్ యూ వాంట్ హెవెన్, యూ మస్ట్ డెనై యువర్ సెల్ఫ్. మేబీ ఈ లోకమంతా చూసినట్లయితే యూ మే బి రిచ్, బట్ యూర్ పూర్ ఇన్ యువర్ హార్ట్, యూర్ పూర్ ఇన్ యువర్ సోల్. ఒకసారి ఆలోచించి మన జీవితంలో ఫస్ట్ లెట్స్ డెనై అవర్ సెల్ఫ్. లార్డ్ ఐఎమ్ నథింగ్, నార్మల్ విల్, అయ్యా నా చిత్తం కాదు, ప్రతి విషయంలో నీ చిత్తమే జరగాలి, ప్రతి విషయంలో నీ కార్యమే జరగాలని ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. దట్ ఈస్ సాక్రిఫైస్. మన జీవితాన్ని లెట్స్ సాక్రిఫైస్, వాట్ యు సే, లివింగ్ సాక్రిఫైస్. మన జీవితాన్ని సజీవంగా ఆయనకి సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్, లెట్ బీ అ లివింగ్ సాక్రిఫైస్ టు హిమ్. లెట్స్ డెనై అవర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త భార్య పెళ్లి చేసుకున్నారు అనుకోండి. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు భార్య పైన మొత్తం హక్కులు ఎవరికి ఉంటాయి, భర్తకు ఉంటాయి. అంటే ఇప్పుడు భార్య ఏమంటుంది, నార్ మై విల్ హస్బెండ్, లెట్స్ యువర్ విల్ బి డన్. అంటే నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి నా జీవితంలోని. ఎప్పుడైతే భార్య భర్త మధ్య అండర్స్టాండింగ్ కూడా, నీకు యేసుక్రీస్తు మధ్య అలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి. లార్డ్ నార్ మై విల్, లార్డ్ లెట్స్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్ లార్డ్ అనే మాట ఉండాలి. రెండోదిగా, టేకప్ యువర్ క్రాస్, నీ సిలువను నువ్వు మొయ్యాలి. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో చాలామంది మనల్ని దూషిస్తారు, అవమానపరుస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నావు, ఏం చేస్తుండే ఏసై నిన్ను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితం బాగుపడిందా, లేకపోతే నీ జీవితం ఇలా ఉందా అంటే యేసుక్రీస్తు నువ్వు నీతిగా జీవించి నేను ఎవరైతే అవమానపరుస్తున్నా, లేకపోతే నేను ఎవరైనా దూషిస్తున్నారో, బీ రెడీ టు సఫర్, సిద్ధంగా ఉండాలి. నథింగ్ విల్ హ్యాపెన్. లెట్స్ ఆ పేషెన్స్, ఆ ఓర్పు, ఆ ట్రస్ట్, ఆ హోప్ నీ జీవితంలో ఉండాలండి. రెండోదిగా ఏంటి, టేకప్ యువర్ క్రాస్, అంటే మన సిలువను మనం మోస్తూ యేసుని వెంబడించాలి. మొదటిగా ఏం చేయాలి, లెట్స్ డెనై అవర్ సెల్ఫ్. అంటే నేను లేను తండ్రి, నేను చనిపోయినాను, నీవు నాలో ఉండి నడిపించండి అనే మాట రావాలి. రెండోదిగా, లెట్స్ టేక్ అవర్ ఓన్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మూడోదిగా, యేసుక్రీస్తుని వెంబడించాలి. అర్థమైందా? యేసుక్రీస్తుని వెంబడించాలి. అంటే వెంబడించడం అంటే ట్రస్ట్, బ్లైండ్ ట్రస్ట్ అంటారు, బ్లైండ్ లవ్ అంటారు, బ్లైండ్ ట్రస్ట్ అంటారు. అంటే ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వి ట్రస్ట్ దెమ్ మచ్ అంటే చాలా ఎక్కువ ట్రస్ట్ చేస్తాం. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని అలాగా ట్రస్ట్ చేయాలి. అబ్రహాం జీవితంలో మీరు చూసినట్లయితే, అబ్రహాం జీవితం ఒకసారి ఆయన గురించి మీరు ధ్యానించినట్లయితే ఒకసారి ఆలోచించండి. అబ్రహాంకి మొత్తం అంతా ఉంది, ఆస్తి అంతా సమస్తం యేసుక్రీస్తు ఏమన్నాడు, అయ్యా నేను చూపించే పట్టణానికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఏం చేస్తున్నాడో తెలియదు. హీ డెనై హిమ్సెల్ఫ్, సమస్తాన్ని విడిచిపెట్టి, రెస్పాండ్ వెరీ క్విక్లీ, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసం పరిగెట్టేశాడు. అంటే ఎంత గుడ్డిగా నమ్మాడు యేసుక్రీస్తుని. హీ ట్రస్ట్ హిస్ డైరెక్షన్స్. అంటే దేవుడు, నేను యేసుక్రీస్తు సమర్పించుకున్నాను, నా జీవితం యేసు కొరకే అని ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, గుడ్డిగా నమ్ముకుని యేసుక్రీస్తు కోసం వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసాలకు తండ్రి అని ఒక మంచి బిరుదు యేసుక్రీస్తు ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం 0 నుంచి హీరోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, వి షుడ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ. యేసుక్రీస్తు నేను పిలిచినప్పుడు, యేసుక్రీస్తు నేను నీ జీవితంలోకి రావాలని ఆశ కలిగినాడు, యూ షుడ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ. నేను విడిచిపెట్టాను ప్రభా, గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ సెటిల్ డౌన్ అని మాట నీ జీవితం రాకూడదండి. వెన్ గాడ్ కాల్స్ యూ, యూ షుడ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ. యేసుక్రీస్తుని నువ్వు ఇదంతా పెట్టుకుని యేసుక్రీస్తుని వెంబడించలేవు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే వెంబడిస్తావో నీ ఫేట్ చేంజ్ అవుతుంది, నీ డెస్టినీ చేంజ్ అవుతుంది. యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఎన్నో మంది శోధనలు, ఎంతో బాధలు, ఎంతో వేదనలు వస్తాయి నీ జీవితంలో. ప్రతిదాన్ని తట్టుకుంటూ యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు అప్పుడు నిత్య జీవాన్ని దేవుడు యేసుక్రీస్తు నీకు ఇస్తాడండి. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి, కొన్ని విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, అప్పుడు వెంబడించాలి యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు మేబీ మీరు కూడా యేసుక్రీస్తు వచ్చి ప్రార్థన చేస్తాం, అయ్యా నా మొర ఆలకించను. కానీ ఇంకా విడిచిపెట్టవలసింది ఏదైనా ఒకటి విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాం. యేసు దగ్గర అయ్యా ఏసయ్య కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తాం. కానీ ఇంకా ఆ పాపం అనేది ఇంకా విడిచిపెట్టకుండా, ఆ పాపం ఏదైనా వచ్చండి, దొంగతనం అవ్వచ్చు, నరహత్య కావచ్చు, వ్యభిచారం అవ్వచ్చు,
చిన్న అబద్ధ సాక్ష్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు నీ జీవితంలో. ఇంకా అది పెట్టుకుని నీ జీవితంలో యేసు దగ్గరికి వచ్చే, యేసయ్యా అయ్యా నన్ను నాకు ఈ కార్యం జరగట్లేదు, లేకపోతే నాకు ఈ జాబ్ రావట్లేదు, నేను స్టడీస్లో ఎక్సెల్ అవ్వలేకపోతానని అనేది యేసు దగ్గర మొర్ర పెడతామేమో. దేవుడిని ఎప్పుడు ఆలకిస్తాడంటే, ఎప్పుడు దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఎప్పుడు దేవుడిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడంటే, మొదటి నువ్వు చేయవలసింది ఏంటి? విడిచిపెట్టవలసిన సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు అనుకోవచ్చు, నేను యేసు దగ్గరికి వచ్చి కానుకలు ఇస్తాను, యేసు దగ్గరికి వచ్చి అన్నీ చేస్తున్నాను, పాటలు పాడుతాను, వాయిద్యాలు వాయిస్తాను, సమస్తాన్ని చేస్తాను అని అనుకోవచ్చు. కానీ ఇంకా ఆ పాపం అనేది అది విడిచిపెట్టకుండా ఇంకా బందీగా పట్టుకుని సండే వచ్చి ఆరాధన చేసి, ఉద్యోగంగా పాటలు పాడి ప్రార్థన చేసి, వాక్యం బోధించి, సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతే అది దేనివల్ల ఉపయోగం? నీ జీవితం మారుతుందా? నీ జీవితం ఎక్కడేసిన గొంగలు అలా ఉంటుందా? మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. మన జీవితం మారాలంటే, మన జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే విడిచిపెట్టవలసిన సమస్తాన్ని విడిచిపెట్టాలి. మొత్తం విడిచిపెట్టేసేయాలి, విసర్జించేసేయాలి. ఇంకొక వర్డ్ ఏంటంటే విడిచిపెట్టడానికి విసర్జించేసేయాలి. ఈ ఫోన్ పగలగొట్టేసినాం అనుకోండి, మళ్ళీ ఫోన్ రాదు కదా. మన జీవితంలో కూడా పాపం అనేది పగలగొట్టేసేయాలి, అంటే విసర్జించేసేయాలి. విసర్జించేప్పుడు కొన్నిసార్లు విసర్జిస్తాం, ఉమ్మును విసర్జిస్తాం కదా. ఉమ్మును విసర్జించినప్పుడు మళ్ళీ నోట్లోకి వేసుకోం కదా, అట్లా విసర్జిస్తాం. మన జీవితాన్ని కూడా పాపం అనేది విసర్జించేసాలి. అదేదన్నా అవ్వచ్చండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పామేమో, పోయి సారీ చెప్పేసి విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించి, అప్పుడు దేవుడిని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు దేవుడిని జీవితంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తాడండి. ఈరోజు మన టాపిక్ ఇదే అండి. ఈ క్రిస్టియన్ జనరేషన్స్కి, ఇప్పుడున్న ఈ జెన్జెడ్ కిడ్స్కి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని వెంబడిస్తాం, అవమాన పాలవుతున్నాం మన జీవితంలో. ఎందుకు నాకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళట్లేదు? ఎన్నో మంది మన మీద ఆనుకుని ఉంటారండి. ఒకసారి ఆలోచించి, ఎంతోమంది మన మీద ఆనుకుని ఉంటారు. కొంతమంది మనం చూస్తారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు కదా, యేసుక్రీస్తుకి వెంబడిస్తున్నాడు కదా, ఈ జీవితంలో ఏం జరిగింది? నీ వల్ల నువ్వే అండి గొప్ప సాక్ష్యం. యు ఆర్ లివింగ్ టెస్టిమనీ. నీ ప్రాంతంలో, లేకపోతే ఆ పట్టణంలో, లేకపోతే నువ్వు ఉండే స్కూల్లో, నువ్వు ఉండే కాలేజ్లో, యు ఆర్ టెస్టిమనీ, యు ఆర్ లివింగ్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే యూ విల్ బి నాట్ ఎ టెస్టిమనీ ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ ప్లేస్. నీ వల్ల ఇతరులు ఎలా మారబడతారండి? ఇతరులు ఎలా ఆశీర్వదించబడతారు? ఇతరులు ఎలా యేసుక్రీస్తుని తెలుసుకుంటారు? నువ్వు విడిచిపెట్టినట్లయితే, ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, యేసుక్రీస్తుని వెంబడిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దాని ద్వారా ఆశ్చర్యకార్యాలు దాని ద్వారానే ఇతరులు యేసుక్రీస్తుని తెలుసుకునే అవకాశం ఉంది. మనమందరం కదండి, మనమందరము ఏదైనా ఒక సందర్భం ద్వారా, లేకపోతే ఏదైనా ఒక దాని ద్వారా మనం యేసుక్రీస్తుని తెలుసుకునే వారమే. యేసుక్రీస్తుని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ బాధ ఉంది, నాకు కష్టం ఉంది, యేసుక్రీస్తు పైన మొత్తం ఆనుకున్నా అనుకోండి, నా జీవితంలో ఆ కష్టం, ఆ బాధ తొలగిపోతుంది. అప్పుడు ఇతరులు ప్రభావితమై యేసుక్రీస్తుని తెలుసుకుంటారు. మన జీవితంలో కూడా లెట్ us నాట్ వేస్ట్ our testimony, లెట్ బీ అ లివింగ్ టెస్టిమనీ ఇన్ వేర్ ఎవర్ వి ఆర్. మనం ఎక్కడున్నా మనం ఒక లివింగ్ టెస్టిమనీ. ఎప్పుడు నువ్వు లివింగ్ టెస్టిమనీగా, ఎప్పుడు సజీవ సాక్షిగా నువ్వు ఉంటావంటే, నువ్వు విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు, యేసుని వెంబడించినప్పుడు, అప్పుడు దేవుడు నేను 0 నుంచి హీరోకి తీసుకెళ్తాడు. ఆ 12 మంది శిష్యులు ఎలా అయితే జాలర్లని యేసుక్రీస్తు శిష్యులుగా మార్చాడో, నా జీవితంలో కూడా 0ని హీరోగా మారుస్తాడండి. సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చెయ్యి. అయ్యా క్షమించు ప్రభా, ఈరోజు ప్రభా ఒక మంచి తీర్మానం తీసుకుంటాను తండ్రి. అవి విడిచిపెట్టవలసిన సమస్తాన్ని విడిచిపెట్టేస్తాను తండ్రి. అవి నేను వెంబడిస్తాను తండ్రి. అయ్యా నా జీవితంలో కార్యం జరిగింది, నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగింది. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే, ఒక చిన్న ప్రార్థన విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడిని మొర ఆలకిస్తాడండి. దేవుడిని మొర ఆలకించి ఉన్నతమైన స్థానం దేవుడు తీసుకెళ్తాడు. ప్రార్థన చేద్దామా? స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా మహోన్నతుడ, మహాగండ, మహాపరిశుద్ధుడ ప్రభా, అయ్యా మాకు ఇచ్చిన వచనం మట్టికి వందనాలు తండ్రి. అయ్యా విడిచిపెట్టు వెంబడించు అనే మాట నాకు మా అందరికి తెలియజేసినకు వందనాలు తండ్రి. ఇంకా మా జీవితంలో విడిచిపెట్టకుండా ప్రభా ప్రార్థన చేస్తామేమో తండ్రి. ఇంకా మా జీవితంలో ప్రభా అయ్యా నేను వెంబడిస్తూ ప్రభా ఇంకా విడిచిపెట్టకుండా నేను వెంబడిస్తామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. నేను వెంబడిస్తాం తండ్రి. అయ్యా మా జీవితంలో ఇంకా విడిచిపెడదామని మంచి తీర్మానం తీసుకున్నాం తండ్రి. సహాయం దయచే ప్రభా, విడిచిపెట్టి వెంబడిద్దామని తీర్మానం తీసుకున్నాం. లార్డ్, ఐ నీడ్ టు బి ఎ లివింగ్ టెస్టిమనీ ఇన్ మై కాలేజ్ లార్డ్. అయ్యా నా జీవితంలో, నా కుటుంబంలో ప్రభా, అయ్యా నాకు నా ఉద్యోగ స్థలాల్లో ప్రభా నేను ఒక లివింగ్ టెస్టిమనీగా ఉండాలని ఆశ కలిగాను ప్రభా. అయ్యా నీ సహాయం దయచే ప్రభా. అయ్యా నాలోకి రావు ప్రభా. ఈ చిన్న కొద్ది ప్రభా ఆలకించమని యేసు పరిశుద్ధ అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మరొక టాపిక్తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. వందనాలు.